దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనకి మరొక శుభదినాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించిన దేవాది దేవునికి వందనాలు. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుచుకున్న మన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ప్రియాంక సిస్టర్ ప్రార్థన చేస్తారు. రై బ్రదర్ పాట పాడగలుగుతారా బ్రదర్? సిస్టర్ పాడతాను సిస్టర్. ప్రియాంక సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. ప్రైజ్ సిస్టర్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకే వేలకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా, స్తోత్రాన్ని నిశ్చయించ గొప్ప దేవా, ఈ దినమంతా ప్రభా కచ్చి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచిన విధానం అంతటిని బట్టి కూడా నైనా నీకే వేలకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంకాల సమయం ప్రభా మేమందరం చేరి నేను ఆరాధించుకుంటున్నా ప్రభా. మా ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుండమని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇంకా రానున్న బిడ్డలను కూడా నైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రభా, వాళ్ళు పనులు ముగించుకొని నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని వాళ్ళకి అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా ఇస తండ్రి, ఈ వాక్యం చెప్తున్న వారిని ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి ప్రభా, బలంగా ప్రతి ఒక్క బిడ్డను మీ సేవలో వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. మా ఆరాధంతట్లో మీరు తోడుండి మహిమా ఘనత పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్ యూ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్. ఓకే సిస్టర్. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. యోగ్యత లేని నన్ను నీవు ఎంతో ప్రేమతో పిలిచావయ్యా. యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవాకిట నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవాకిట నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగనములోకి అరుదించినావు, హృదయాంగనములోకి అరుదించినావు. నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా, శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా. శోధన రోదన వేదనలు, శోధన రోదన వేదనలు నిన్నే స్తుతింతు ప్రభువా, నిన్నే స్తుతింతు ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా,
నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికి. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో జాను బ్రదర్ గారు అక్కేదాన్ని ప్రార్థిస్తారు. జాను బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సరే, మనం వాక్యం చూసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనం టైం పాస్ చేస్తూ ఉంటాం, కానీ నెలకు ఒకసారి అవకాశం ఇస్తున్నందుకు అది దేవునికి ఒక వందనాలు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇంతమందికి లేదు ఒక ధన్యత. వచ్చిన అవకాశాన్ని కూడా పొడగొట్టుకుంటారు కొందరు. కాబట్టి నా యొక్క మనవి, వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలా. ఆ అవకాశాన్ని ఇచ్చేది దేవుడే. ఆ అవకాశం వాడుకోకపోతే ఆ అవకాశం ఇంకోరికి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఒక బండి మీద డ్రైవర్ ఉంటాడు, ఒక కారు మీద డ్రైవర్ కాకపోతే ఏమవుతుంది, ఇంకో ఆ డ్రైవర్ చేసి ఇంకోని పెట్టుకుంటాం. ఇది కూడా సేవ ఇది కూడా ఒక జాబ్ లాంటిది. అంటే ఒక పర్పస్ అనమాట. ఇది నువ్వు చేయలేవనుకో, నువ్వు ఆయనకు తగినట్టు నువ్వు నడవకపోతే, ఆయనకు తగినట్టు నువ్వు ఉండకపోతే ఏమవుతుంది, ఇంకోరికి ఇచ్చేస్తాడు. అది మనకు వచ్చిన అవకాశాన్ని మనం గర్వంగా ఫీల్ కావడానికి వీల్లేదు. ఇంకొకటిసారి మనం సంతోషంగా ఫీల్ కావాలి. దేవుడు నాకే అవకాశం ఇచ్చిండు, నేనే ఇట్లా చేస్తున్నా, నేనే అట్లా చేస్తున్నా అనడానికి వీల్లేదు. నిన్ను ఆ ప్లేస్ లో పెట్టిందంటే అది ఆయన గొప్పతనమే. అది నీది నాది మన ఎవరిది గొప్పతనం కానే కాదు కదా. మస్తు మందులు దునియాలో చదువుకున్న వాళ్ళు, తెలివి మందులు కదా. ఇక్కడ బైబిల్లో ఎక్కడెక్కడ ఏ అక్షరం ఉందో అదంతా పేజీలు తీయకుండా చెప్పే అంత టాలెంట్ ఉన్న మనుషులు కూడా ఉన్నారు. కానీ ఆయన మాటల్ని పంచుకోవడానికి ఎవరికి అంత టైం లేకపోతుంది కదా. కాబట్టి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. కాబట్టి మనం దేవుని మాటలు విందాం, ఏం మాట్లాడుతున్నాం వాటి పట్టుకొని మనం నడుచుకుందాం కదా. అందరికీ ప్రైజ్ లార్డ్. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకొనగోరుచున్నాను. చూడండి, ఇలా గలతీలకు పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఏమని రాస్తుండంటే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. చూడండి, మనకు ఒక లేఖ రాస్తున్నాయన. అంటే ఎవరైతే కరెక్ట్ లేరో మీద ఉంటుంది చూడండి, ఓ అవివేకులైన గలతీలారని ఉంటుంది. అంటే తెలివి తప్పిన అనమాట. అంటే ఆయన మాటలు విని, ఆయన స్వస్థతలు పొంది, ఆయన ఆజ్ఞలు పొంది, ఆయన వాక్యం చదివి దాని ప్రకారం నడవకపోతే అవివేకులైన గలతీలారా అంటుండే. అవివేకులు అంటే తెలివి తక్కువ వాళ్ళు. ఎంత చిన్నతనం మాట తెలుసా అది. అంటే రోషం రానికి ముచ్చట చెప్తుండే ఆయన. ఫస్ట్ చూసి అదే తెలుస్తుంది మనకి. చూడండి, ఓ అవివేకులైన గలతీలారా అంటుండే ఆయన కదా. మనము ఆయనకు ఎప్పుడు కానీ అరే బలా మంచి దాసుడా అన్నట్టే ఉండాలి తెలుసా. ఇప్పుడే నీ యొక్క పనికి, నీకు ఒక చేసే ఒక విధానానికి ఒక జీతం ఉంటుంది, ఒక బహుమానం ఉంటుంది. అంటే జీతం అంటే ఈ లోకపరంగా జీతం కాదు, జీతం కాదు, పైసలు కాదు. నీకు పరలోకంలో నీ కోసం ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం నువ్వు సంపాదించుకోవాలంటే ఇక్కడ నువ్వు కరెక్ట్ పని చేయాలా. మనం అవివేకులుగా ఉండడానికి వీల్లేదు, తెలివిమంతులుగా మనం ఉండాలా కదా. ఏం చేస్తున్నాం మనం గ్రహించుకొని నడవాలా. ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం అనేది మనం చూసుకోవాలా ఫస్ట్ కదా. చూడండి, ఇక్కడ ఆయన ఏమో తెలుసుకోవాలని కోరుచున్నాడు. ఏంటది మనం చూడండి కదా. కానీ వింటనే కాదు మనకు, అది విని దాని ప్రకారం మనం నడిస్తేనే దాన్ని విన్నట్టు, దాన్ని చదువుతూనే మనం దాన్ని విన్నట్టు కదా. ఇక్కడ చూడండి, మీరు స్వస్థతను ఎట్లా పొందిరు, ఆత్మను ఎట్లా పొందిరు అంటున్నాడు ఆయన. ఆత్మను ఎట్లా పొందుకుంటున్నాం మనం? బైబిల్ చదివి పొందుకుంటున్నామా? ఎవరైనా వాక్యం చెప్తే పొందుకుంటున్నాం? వాక్యం చెప్పింది వినాలంట, మళ్ళీ మనం చదవాలంట, దాని మీద విశ్వాసం పెట్టాలంట. చూడండి, ఇక్కడ 3 విధాలుగా మనతో మాట్లాడుతున్నాయన. ధర్మశాస్త్ర సంబంధంతో మాట్లాడుతున్నాయన. విశ్వాసం పెట్టి అనుకున్నాయన. విశ్వాసం పెట్టాలంట, చదవాలంట, వినాలంట, 3 చేయాలంట. ఇక్కడ వాళ్ళు చెప్తారు కదా, మనకెందుకు లేనాలని వీలేదు కదా. మనం అన్ని వినట్టు ఉంటాం అన్నట్టు ఉంటుంది అది. కానీ వినడం, దాని ప్రకారం నడవడం చాలా అవసరం తెలుసా. చూడండి, ఇక్కడ ఈ మాటలు రాయబడ్డదంటే ఆ మాట వింటే ఎవరికైనా రోగం ఉంటే స్వస్థత అవుతుందేమో, ఎవరికైనా విశ్వాసం తక్కువంటే ఆ విశ్వాసం అధికమవుతుందేమో అనేది ఆశ కలిగి ఉంటే ప్రతి ఒక్కరు బాగుపడతారు తెలుసా. చూడండి, విశ్వాసం పెడితే మన యొక్క జీవితాలు బాగుపడతాయి అంటున్నాయన. ఆత్మను పొందుతాం, విశ్వాసం పెడితేనే నీకు ఆత్మ వస్తుంది నీ మీదకి. దేవుడు ఆయన సన్నిధిలో కూర్చొని అడిగితే ఆత్మ నాకు ఇస్తాడు, అర్థం చేసుకుని తెలివి నాకు ఇస్తాడు అంటే ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకుంటావు.
కదా. విశ్వాసం పెట్టాలా, లేఖనాలను మనం గ్రహించాలా, దాన్ని బట్టి మనం విశ్వాసం పెడితేనే అప్పుడు మనకు ఫలిస్తుంది. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలా, చదివేది కానీ చెప్పేది కానీ కదా. ఎందుకంటే మన జీవితాలు ఫలించాలా, యథావిధిగా ఉండడానికి వీల్లేదు కదా. మీరింత అవివేకులైతిరా. చూడండి మళ్ళీ అంటుండే, మీరు ఇంత అవివేకులు అయితేరా అంటున్నాను. అంటే మీరు ఇంత తెలివి తక్కువ వాళ్ళు అయితేరా. ఫస్ట్ నుంచి మనం వాక్యాలు విని చదవండి. మొదట ఆత్మానుసారముగా చూడండి, మొదట బాప్టిజం తీసుకున్నాక ఎట్లా కనిపిస్తారు మనుషులు. నేను ఇప్పుడే నేను దేవుళ్ళ జన్మించిన అని చెప్పేసి మా నెల 2 నెలలు 3 నెలలు ఎంతనో ఇకంత తర్వాత ఏమవుతుంది, సమస్యల వల్లనో ఏదో ఒక రకంగానో మళ్ళీ ఏం చేస్తారంట, వేరే ఆచారాలు మళ్ళీ ఫస్ట్ అయితే ఏ ఆచారాలు ఉన్నాయో అవి పట్టి తిరుగుతానంటున్నాను. చూడండి చదవమ్మా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మొదట ఎట్లా చేశారంట, ఆత్మానుసారంగా ఆరంభించారంట. ఆత్మ ఉంటే నేను దాన్ని అనుసారంగా నడుచుకోవాలా కదా. నీలో ఆత్మ ఉందంటే నువ్వు ఏమైనా తప్పు చేస్తున్నా నీకు చూపిస్తూ ఉంటది, నేను హెచ్చరిస్తూ ఉంటది, నీకు గుర్తు చేస్తూనే ఉంటది తప్పు చేయకని కదా. ఇప్పుడు శరీరానుసారముగా చూడండి మళ్ళీ పరిపూర్ణులగుదురా. బాప్టిజం పొందినాక నేను నీలో జన్మిస్తా ప్రభువా, నా కోరికలని కొట్టేసి ప్రభువా, నేను నీకు తగినట్టుగా నేను జీవిస్తాను అన్నాక మళ్ళీ లోకాశంతో తిరిగితే ఏమవుతుంది, శరీర యొక్క క్రియలు మనం నెరవేర్చినట్టు అవుతుంది కదా. ఎట్లయితే ఫస్ట్ రక్షణ పొంది ఉన్నారో ఇప్పుడు కూడా అట్లే ఉండాలంటున్నాడు, ఫస్ట్ నుంచి పోవాలి కదా. మనకైనా గుర్తు చేస్తున్నాడు, ఆత్మానుసారంగా మనం ఉండాలా, శరీరానుసారంగా ఉండడానికి వీలేదు కదా. వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించిదిరా. చూడండి, నీకు రక్షణ పొందినాక ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి కదా. నువ్వు భరించినాక మళ్ళీ లోకంతో తిరిగితే, ఒక ఆచారాలతో తిరిగితే ఏమంటూ చూడండి, నిజముగా వ్యర్థమగునంట. చూడండి చదువు, అది నిజముగా వ్యర్థమగును. చూడండి, మనం రక్షణ పొందినాక ఆయన దగ్గర ఏమేమి ఒప్పుకుంటామో అవన్నీ పాటిస్తే మంచిగా, అంటే ఒప్పుకుని మళ్ళీ చేయదు. మనం ఈ చేయదని చెప్పినాక అది చేస్తాం అనుకో మళ్ళీ వ్యర్థమైపోతుంది, మన రక్షణ వ్యర్థమైపోతుంది. మన యొక్క శ్రమ మన కోసం ఆయన ప్రాణం పెట్టిండు, మన పిల్లలో మన కోసం ప్రాణం పెట్టిండు. ఇక్కడ చూడండి ఒకటి మంచి, మనము నీ దగ్గర బలం ఉన్నాక, నీ దగ్గర డబ్బు ఉన్నాక, నీ దగ్గర అధికారం ఉన్నాక నేను ఇవ్వడానంటే నువ్వు వాడతావా? ఎంత రోషం వస్తుందో, ఎంత కోపం వస్తుందో. బలం ఉండే సపోజ్ బలంతో కూడా వచ్చి గిట్టింది అనుకో, ఏం రాని గుద్దుతావు అని పోయి మనం డబ్బుతోటనా అని మనం చేయగలుగుతాం, అధికారంతోటనా మనం చేయగలుగుతాం. చూడండి ఇక్కడ ఈయనకు అన్ని అవసరాలు, అన్ని అక్కర్లు ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి, నీ దగ్గర సృష్టి మొత్తం ఆయన దగ్గర ఉంది. ఈయన చూడండి ఎంత తగ్గించుకొని జీవించిండు. ఇప్పుడు మనం ఎట్లున్నాము, తగ్గించుకొని ఉన్నామా? ముఖ్యంగా ఈశ్వరుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు తగ్గించుకొని ఉండడం చాలా అవసరం. చలో ఇప్పుడు నువ్వు మంచిగానే గర్వంగా ఫీల్ అవుతున్నావేమో, కానీ గర్వించడానికి వీళ్ళదంటే ఉచితంగా ఇచ్చిందంట ఆయన నీకు నాకు మనందరికీ. ఉచితంగా ఇచ్చిన దానికి నువ్వెందుకు గర్వపడాలా, నువ్వెందుకు వీరవేగాలా కదా. వ్యర్థం అవుతుంది అంటుండు. మళ్ళా ఎట్లా నువ్వు అంటే ఎట్లా నువ్వు వదిలేసుకుంటా అని చెప్పేసినావు, మళ్ళీ ఒకటి తట్టు తిరిగితే నువ్వు ఒప్పేసుకునేవన్నీ మళ్ళీ ముందుకుంటే నువ్వు వ్యర్థమే అంట రక్షణ ఉంది కూడా కదా. ఆత్మను మీకు అనుగ్రహించి చేయించువాడు. చూడండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినట వలన చేయించున్నాడు. చూడండి ఏమంటుండు, ఆత్మ మనకు అనుగ్రహించినప్పుడు ఏం చేయాలా, మనం వాక్యం చదవాలా, అది అర్థం చేసుకోవాలా, గ్రహించాలా మనం కదా. అప్పుడే మనకు అది ఫలిస్తుంది మన జీవితాలలో కదా, ఫలిస్తుంది. అది దానికి ఏమవుతుంది, దానికి అర్థం ఉంటది కదా. చూడండి ఇక్కడ క్లియర్ గా రాయబడ్డది కదా. మనకు ఆత్మను అనుగ్రహించిన ఆ గొప్ప దేవునికి ఫ్రీగా మనకు అనుభవించినప్పుడు మనం ఏం చేయాలా, అది ఫ్రీగానే వంచాలి కదా. ఆ ఆత్మను అనుభవించి మనలో అద్భుత క్రియలు ఆయన చేస్తుండంట, అద్భుతాలు చేయవాడు ఆయన్ని. నీ జీవితంలో మన అద్భుతం జరిగిందంటే అది ఆయన కృపని. చూడండి, నాకు లేట్ మ్యారేజ్ అయింది కదా. లేట్ మ్యారేజ్ అయినా కూడా మేము వెయిట్ చేయకుండా, మేము బాధపడకుండా మాకు ఎంబడి సంతానం ఇచ్చిండు, పాపనిచ్చిండు కదా. ఆయన కృపనే కదా. అంటే నేనేమంటున్నా అంటే, నీ ఎవరినో చూడడానికి అవసరం లేదు, నువ్వు మొత్తం ఆయన మీద డిపెండ్ అయిపో అంటున్నావు. వాక్యం సెలవిస్తుంది అంతనే. నీ జీవితంలో మీలో అద్భుత క్రియలు చేయవాడు ఆయన్నే ఉన్నప్పుడు ఎవరి కోసం మనం ఎదురు చూడాలా, ఎవరి మీద మనం ఆశ పెట్టుకోవాలా కదా. ఎవరి మీద ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు అసలు కదా. ప్రభు మన దగ్గర ఉన్నప్పుడు మొత్తం మనం ఆయన మీద ఆధారపడి ఉండాలా కదా. అద్భుతమైన క్రియలు మన జీవితాలలో ఆయన చేస్తాడు.
నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇట్లా జీవిస్తేనే అది వాక్యం ఒక ఫలిస్తుంది కదా. ఒక అధికారం ఉన్నోడు ఎవరైనా రీతే పడతాడా, బలం ఉన్నోడు ఎవరైనా కొడితే పడతాడా? పడాలంటుండే ఆయన, తగ్గించుకొని జీవిస్తేనే అది ఒక విలువ అంటుండే ఆయన, దానికి ఒక అర్థం అంటుండు కదా. ఆయన దగ్గర పవర్ ఉన్నాక కూడా ఆ పవర్ ఉపయోగించుకోలేడు ఆయన, ఉపయోగించుకోలేడు, దాన్ని వాడలేడు అక్కడ. ఎందుకంటే ఆయన మరణం పొందకపోతే నీకు నాకు ఈ లోకానికి రక్షణ వచ్చేది కాకపోతుండే. మరణానికి పొందవలసి వచ్చింది కాబట్టి ఆయన పొందుకున్నాడు ఆయన. అది ఎవరి కోసం? మన కోసమే. అది ఆయనకి ఏం ఆప్షన్ చెప్పండి కదా. ఎందుకంటే తన హస్తాన్ని బట్టి మనం తయారు చేసిండు. అన్ని మాట ద్వారానే అయినాయి కదా, చెప్తే అయినాయి కదా. భూమి కంటే భూమి అయింది, నీళ్ళ నుంచి భూమి బయటకు వచ్చింది, పక్షులైనవి, చెట్లు మొలిచినాయి, అన్ని మొలిచినాయి. కానీ అంటే అది అది ఆదికాండం జరుగుతుంది కానీ అద్భుత క్రియలు అర్థమవుతుంటా ఉంటాయి. కానీ మనిషిని మాత్రం ఎక్కడెక్కడ ఏం పెట్టాలో, ఎక్కడెక్కడ ఏం ఉంటే కరెక్ట్ అని చెప్పేసి అన్ని ఆయన నీకు మన అందరికి పెట్టిండి ఆయన్నే. కాబట్టి మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, మనం నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? అని హస్తం పెట్టి మనం తయారు చేసిండు, తన రూపంగా మనం చేసుకుంది కాబట్టి కదా. అందుకే ఆయన నీ కోసం నా కోసం భూమికి మీకు వచ్చిండు, శ్రమ అనుభవించిండు కాబట్టి నీ మీదకి ఎవరన్నా దౌర్జన్యంగా వచ్చిరనుకో నువ్వు భరించాలా. నువ్వు అపోజిట్ గా మాట్లాడినావు అనుకో, నువ్వు ఏం చేసినా, ఎంత వాక్యాలు చేసినా, వాక్యం చెప్పినా, ఎంత సేవ చేసినా విడదాం అది కదా. ఓపిక 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 చాలా ఓపిక కలిగి ఉండాలి. ముఖ్యంగా యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఓపిక ఉండకపోతే సేవ ఫలించదు. సపోజ్ ఫలిస్తుంది, నువ్వు తీర్పులో ఉండాల్సి వస్తుంది. ఎక్కడ పడ్డు నువ్వు ఆయన మాట తిరిగితే నువ్వు మళ్ళీ తిరిగి అన్నావు కదా అంటాడు ఆయన. ఎక్కడ నువ్వు ఆయన నేను కొడితే నువ్వు మళ్ళీ తిరిగి కొట్టినావు కదా అంటాడు ఆయన. నువ్వు సాటుకు పోయి తిట్టినావు కదా అట్లా అని అన్నావు కదా, అట్లా అనడానికి వీల్లేదు అంటున్నా ఆయన. అంటే నిన్నెవరనంటే నువ్వు మళ్ళా నిన్ను ప్రభు అడిగేటట్టు ఛాన్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఏమనకుండా మనం ఉంటే అని ఏమన్నాడు, ఆటకు మాట మనం అన్నాం అనుకో, ఆడ నీకు నాకు వాళ్ళకి ఏమంటారు తేడా లేకుండా అయిపోతుంది కదా. అద్భుత క్రియలు మన లోపల చేయాలంటే ఆయన ఒకటే తప్ప ఎవ్వరు చేయడానికి వీల్లేదు. చూడండి, విశ్వాసం పెడితే, ముఖ్యంగా విశ్వాసం పెట్టాలంట వినుట వలనంట వినాలంట, విశ్వాసం పెట్టాలంట. విశ్వాసం పెడితేనే ఈ యొక్క జీవితాల్లో కార్యాలు జరుగుతాయి కదా. ఈ శిష్యులు చూడండి, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు మాత్రం విశ్వాసాన్ని ఇంకా తీయలేరు. అబ్రహాం కోసం మీకు తెలుసు కదా, అబ్రహాం కోసం మీకు తెలుసు ఆయనకి ఎన్ని సంవత్సరాలకు సంతానం అయింది. నాకు ఒకటే చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా, అంటే బలిపీఠం మీద ఇస్సాకును ఆయన అబ్రహాం కుమారుని పెట్టేటప్పుడు చూడండి, ఆయనను అంటే ఆల్రెడీ కత్తి లేపేసిండే. ఆయన కత్తి లేపేంత వరకు కూడా ఆయనకు ఏమంటారు డౌట్ రాలేదు తెలుసా. మనకు వింటే అది మామూలుగా అనిపిస్తుంది కానీ చదవండి ఒకసారి ఎట్లా అనిపిస్తుంది అంటే, ప్రభువా నువ్వు కత్తి లేపినాక కత్తి ఇట్లా కిందికి వస్తుంటే కత్తిని ఆపేసింది తెలుసా ఆయన. అంటే ప్రభు క్షణంలలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన కదా. నేను అదే మా విషయంలో మాకు వెయిట్ చేయకుండా మాకు పాపనిచ్చిండు కదా. కొంతమందికి నాతో పాటు నాకన్నా ముందైన వాళ్ళు కాలే, నాతో పడిన వాళ్ళు కూడా కాలే కొంతమందికి. ఇంకా ఒక ఆయనకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, ఒక ఆయనకు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక ఆయనకు 3 సంవత్సరాలు అవుతుంది, ఒక ఆయనకు 1 సంవత్సరం అవుతుంది, ఇంకా కాలేదు. వాళ్ళతో పాడైనా నాకు అయింది కదా. చూడండి, విశ్వాసం పెడితే నువ్వు ఫలిస్తా ఉంటున్నాయినా. చూడండి, అబ్రాహాము ఆ కత్తి ఇట్లా లేపేసిండు. కత్తి లేపినాక ఆపడం మామూలు విషయం కాదు. అది ఇట్లా లేపిండంటే ఆ కత్తి బలిపెట్టాం తన కొడుకుని పెట్టి అక్కడ లేకలేక పుట్టిండు కదా. మరి నన్ను ఈయన బలి అడుగుతుండే ఏంది అని చెప్పేసి నాకు ఏమైనా డౌట్ వచ్చిందా, ఏమైనా బాధపడ్డాడు ఆయన? అంటే ఆయనలో ఒక విశ్వాసం ఏముందంటే, ఆ కత్తి పడే టైంలో కూడా దేవుడు నాకు ఏదో దారి చూపిస్తాడు అని నమ్మకం పెట్టిండు. కానీ అది అక్కడ రాయబడలేదు. ఎట్లయినా నాకు అనే నమ్మకం పెట్టిండు. అందుకే విశ్వాసాన్ని కడతా అంటారు ఆయనని. చూడండి, విశ్వాసం పెడితే మన జీవితాలు బాగుపడతాయి అంటుండే ఆయన. చూడండి, విశ్వాసం పెట్టింది కాబట్టి అబ్రాహాము మనందరికి తండ్రి అయింది. ఆయన ఎవరని సంతానం, ఇంత సంతానం అయింది కదా. విశ్వాసం పెడితే నువ్వు నేను మనమందరం ఫలిస్తాం, మన జీవితాలు ఫలిస్తాయి, మన సేవలు ఫలిస్తాయి. ఏమైనా లోట్లో ఉంటే మన జీవితాలలో ఏమైనా కొదువ ఉంటే కొదువ కూడా పోతుంది కదా. నేనైతే ఒకటే అంటాను, నేను ముంగట ఇంకా ఒకటి తీరే మనం ఉండాలా. ఎందుకంటే ఈశ్వరం మీద అవధం మాట్లాడడానికి వీల్లేదు, తప్పులు మాట్లాడడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, ఎవరైనా నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువు తన మీదకి వచ్చిన శ్రమను కూడా అనుభవించిండు, అవమానం కూడా భరించిండు కదా. కాబట్టి ఆయన పోలికలు నువ్వు నడుచుకోవాలంటే నువ్వు అన్ని భరించాలంటున్నాయన. అంతవరకు నువ్వు సహిస్తేనే నువ్వు రక్షింపబడతావు. ఇప్పుడు చేస్తున్నావు సేవ కాదు, అంతవరకు నువ్వు సహించినావా అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు. చూడండి, నీ కోసమో నా కోసం కాదు, ఆయన అందరి కోసం వెయిట్ చేస్తుండే ఆయన. అంటే ఎప్పుడో వస్తాడు ఆయన రావాలనుకుంటే భూమి మీదకి. కానీ ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక మనుషులు నరకానికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే తన హస్తాన్ని పెట్టి తయారు చేసింది కాబట్టి. మేము పని చేస్తుంటాం, నేను అంటే చెప్పుకోదు కానీ దేవుడి తెలియదు, మనం సాలిడ్ గా మనం డిజైన్లు వేస్తాం.
సాలిడ్ అంటే ఇక వాళ్ళు ఫోటోలు తీసుకొని ఫోటోలు వాట్సాప్ లో పెట్టుకుంటారు, అట్లా ఉంటాయి. అంటే గర్వం పడడానికి, అంటే నేను చేసిన పనికి అరే నేను చేసిన దానికి కొంచెం ఖుషి పడతా అంట నేను సంతోషపడతా. ఏమంటారు దాన్ని, సాటిస్ఫై అంటారు కదా. అంటే జస్ట్ మనం పని కోసమే ఇట్లా అదే పడుతున్నాం. మనిషిని తయారు చేసిండు ఆయన. నువ్వు ఇట్లా ఉట్టాలా, నువ్వు ఇట్లా ఈ పని చేయాలా, నువ్వు ఇట్లా ఉండాలా, ఇంత అందంగా ఉండాలా, ఇంత హైట్ ఉండాలా, నీకు ఇక్కడ ఈ పార్ట్స్ ఉండాలని చెప్పేసి పెట్టిన తండ్రి, మరి నువ్వు కరెక్ట్ లేకపోతే, నేను కరెక్ట్ లేకపోతే ఆయన ఎంత బాధపడతాడు చెప్పండి. ఆయన ఆజ్ఞలు మనం పాటించకపోతే ఆయన ఎంత వచ్చి, నేను ఇంతగానో చెప్పినాక కూడా, ఇంత కష్టపడినాక కూడా మళ్ళీ అవివేకులు అయితే వీళ్ళు, తెలివిలేని వాళ్ళ అయితే వీళ్ళు. అవివేకులు అంటే ఎంత తక్కువ పని తెలుసా, అది తెలివిలేని వాళ్ళ అన్నట్టు అయిపోతుంది. అది ఆ మాట అనిపించడానికి మనకు మంచిగా అనిపించేది. ఎందుకంటే మంచి దాసుడు అన్నట్టే ఉండాలి తప్ప కదా. ఆయన మాటని ఎప్పుడు మనం దాటడానికి వీల్లేదు. ఆయన దగ్గర నుంచి నీకు బిరుదు వచ్చిందా, ఆయన దగ్గర నుంచి నీకు బహుమానం వచ్చిందా, మనుషులు ఎవరు తీసేయలేరు దాన్ని. కాబట్టి మనుషుల కోసం కాకుండా ఆయన కోసం శ్రమ పడదాం, ఆయన కోసం కష్టపడదాం. విశ్వాసం ఏమైనా ఉంటే ఆయన మీద పెట్టాలా. విశ్వాసం లేకుండా జీవించడం అనుకో, మన వాక్యాలు పాలించలేవు, మన సేవ పాలించలేదు, మన కుటుంబంలో సమాధానం ఉండలేదు. అసలు సమాధానం ఉండదు, ఏముండదు, పోతూనే ఉంటాయి అన్ని. కాబట్టి మనం విశ్వాసం పెడదాం. ఆయన అద్భుత క్రియలు ఆయన చేయవాడు కాబట్టి ఆయన మీదే తప్ప ఎవరికి నమ్ముకోవడానికి వీల్లేదు, ఎవరి మీద ఆశపడడానికి వీల్లేదు అసలు కదా. మనతో మాట్లాడుతుండు ఇక్కడ, చూడండి అబ్రహాం కోసం మాట్లాడుతుండు ఇక్కడ. అబ్రహాము దేవునిని నమ్మెను. చూడండి, అబ్రహాము దేవుని నమ్మిండంట. నేను అదే చెప్పినాం కదా. నా దేవుడు కత్తి వచ్చే టైంలో కూడా కత్తిని ఆపేస్తాడు అని నమ్మిండు ఆయన కదా. నాకు చాలా ప్రభువా, ఆయన బలిపీఠం అంటే లేకలేక పుట్టిన కుమారుడు కూడా అల్పించడానికి వెనకపోలేడు, కత్తి లేపిండి కూడా చంపడానికి కూడా వెనకపోలేడు ఆయన. అంటే లాస్ట్ వరకు నా తండ్రి, నా యొక్క సృష్టికర్త, ఈ యొక్క సృష్టిని సృష్టికర్త ఎట్లయినా సరే నా కార్యం చేస్తాడు అనే నమ్మకం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన నమ్మిండు, దేవిని నమ్మిండు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పేరు ఇక్కడ రాయబడ్డది. నీ పేరు, నా పేరు, మనందరి పేరు జీవగంధం ఉండాలంటే నువ్వు నమ్మాలా, విశ్వాసం పెట్టాలి. ప్రతిదానికి విశ్వాసం పెట్టాలను కదా. అప్పుడే నీ యొక్క సేవ ఫలిస్తుంది. సేవ ఫలించాలంటే ముఖ్యంగా విశ్వాసం పెట్టాలా కదా. మన కుటుంబం మంచుకుంటే మనం ఏమైనా చేయగలుగుతాం, మనం సంసారం మంచుకుంటే ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా సేవ చేస్తాం, ఎక్కడైనా పోతాం. కుటుంబంతో మనం చిక్కులు పెట్టుకున్నాం అనుకో, కుటుంబంతో మనం సమాధానం లేవనుకో, సేవ ఫలించలేదు మనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు కోసం చూపిస్తారు మనుషులు, అరే నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకున్నట్టు మాట్లాడతారు. కాబట్టి మనం ఎవరిని అనడానికి వీలేదు, మనల్ని మనం ఫస్ట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలా కదా. అబ్రహాము దేవిని నమ్మింది కాబట్టి ఏం జరిగింది చూడండి. ఆయన నమ్మింది కాబట్టి ఆయనకు బిరుదిచ్చిండు యేసుప్రభు. ఏమని ఇచ్చిండు? నీతిగా ఎంచబడిందంట. ఆయన నువ్వు నీతిగా, నేను నీతిగా, నమ్మిన ప్రతి ఒక్కరు నీతిగా ఉండాలంట. ఆయన నమ్మాలా. ఫస్ట్ కత్తి పడే టైంలో కూడా దేవుడు నన్ను తప్పిస్తాడు, ఆ కత్తిని కొట్టేస్తాడు, అక్కడి నుంచి ఆపేస్తాడు అన్నంత విశ్వాసం ఉందనుకో నీకు, నాకు, మనందరికీ ఎక్కడో వెళ్ళిపోతాం మనం. అది ఇప్పుడు చెప్పబడే వాక్యాలని మనం బైబిల్ తీయకుండా చెప్పేస్తాం కదా, బైబిల్ తీయకుండా చదివేస్తాం కదా. మనం ఎక్కడ మనకి ఏ శ్రమ వచ్చినా మనము పడిపోము. చెప్పడం కాదు, పడిపోకుండా ఉండడం గొప్ప. చెప్పినాక నువ్వు దాన్ని పడిపోకుండా ఉన్నావు అనుకో, అప్పుడే దాన్ని పాటించినట్టు. పడిపోకుండా ఉండాలా, దాన్ని పట్టుకొని మనం నడవాలి. అప్పుడే మనం ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం. అన్ని ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే అన్ని విషయాలను అభివృద్ధి పొందాలంట. అన్ని విషయాలు అభివృద్ధి పొందుతని మన సేవ ఫలిస్తుంది కదా. కాబట్టి విశ్వాస సంబంధులే. చూడండి ఇక్కడ నమ్మిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని. చూడండి, అబ్రహాం కుమారులు అంటే ఎవరో తెలుసా? విశ్వాసం ఉన్న వాళ్ళేనంట. నీకు, నాకు, అందరికి విశ్వాసం ఉందా? అప్పుడు నువ్వెవరి కుమారుని అంట? అబ్రహాం కుమారుని అంట. అబ్రహాం కుమారుడు అంటే దేవుని యొక్క ఆధీనం ఉన్నట్టే ఇక కదా. నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అంటే, నువ్వు ఆయన సంతానంలో జాయిన్ కావాలంటే, నువ్వు ఆ దేవుని కృపలో నువ్వు ఉండాలంటే, అబ్రహాంకి ఎట్లా విశ్వాసం ఉందో నువ్వు నేను అట్లా విశ్వాసం పెట్టాలా మనం కదా. విశ్వాసానికి కర్త, మన సృష్టికర్త మన దగ్గర ఉన్నప్పుడు విశ్వాసం నువ్వు పెట్టకపోతే ఏం లాభం? నువ్వు భరించలేకపోతే ఏం లాభం శ్రమలు వచ్చినప్పుడు కదా. దేవుడు చూడండి, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని. చూడండి ఏమంటుండి ఇక్కడ, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిండంట కదా. విశ్వాసం పెడితేని ఇప్పుడు నేను ఫస్ట్ నేను అన్నిండే ఎవరి కోసం ఎందుకు చెప్పుకోవాలా, మన కోసం మనం చెప్పుకుంటే కొంచెం బాగుంటుంది
నేను ఫస్ట్ అన్ని మస్తు అన్ని పూజలు చేస్తుంటే అంతా చేస్తుంటే నేను కదా. ఏమైంది అంటే నేను నాకు ఎవరో చెప్పారు, నేను వచ్చిన చర్చికి ఇట్లా వస్తే మంచిగా ఉంటది, ఇగో ఇట్లా నీకు వస్తే ఈ ప్రాబ్లం పోతుంది, ఇట్లా నీకు ఇది అవుతుంది అది అవుతుంది అంటే వచ్చిన నేను విశ్వాసం పెట్టిన నేను కదా. ఏం కావద్దు. నేను ఒకటే అనుకుంటా, మనము మన దగ్గర అనేటైన దేవుడు కాదు, మనకి ఇచ్చటైన దేవుడు అనే పాలసీతో నేను వచ్చినాను తెలుసా. అంటే మన ప్రభువు మన దగ్గర అడిగే దేవుడు కాదు, ఆయన మనకి ఇచ్చే దేవుడు ఆయన. నేను వచ్చింది ఈ యొక్క పాయింట్ తోటి తెలుసా. నేను మనల్ని అడిగే దేవుడు ఏంది, ఇప్పుడు ఒక సపోజ్ ఎవరి కోసం, మా తమ్ముడి కోసమే. మా తమ్ముడు పాస్ అయితే మా అమ్మ నమ్ముకోక ముందు కోడిని కోసాను మొక్కుందంట. నేనన్నా ఎందుకు మొక్కున్నావు అమ్మ కోడిని అంటే, కాదు బేటా మా తమ్ముడు పాస్ అవుతారని నేను మొక్కినా అంటే, మరి కోడిని మొక్కినప్పుడు కోడి కాపాడాలి కదా, కోడి ఎవడో దొంగలెత్తుకొని పోయారు ఆ కోడిని. ఏమన్నాము అంటే, ఇక్కడ నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా మొక్కుబడి తీరకపోతే ఏమో అవుతుంది అని భయం. కానీ మన ప్రభు అట్లా కాదు. మొక్కుబడి నువ్వు ఒకవేళ చెల్లించకపోయినా కూడా నువ్వు మనసు పూర్తిగా ఒప్పుకుంటే చాలది. ప్రభు నా దగ్గర లేకుండా నేను చేయాలంటే ఒప్పుకుంటాడు ఆయన, ఎందుకంటే క్షమించే గుణం ఆయన దగ్గర ఉంది కాబట్టి. కాబట్టి ఈ యొక్క నమ్మదగిన దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి నువ్వు ఫుల్ సరెండర్ అయిపోవాలి ఆయనకి కదా. మనకు ఇచ్చే దేవుడు, మనకి ఇచ్చటైన దేవుడు, మనల్ని అడిగటైన దేవుడు కాదు. మనకి ఇస్తాడు ఈయన అన్ని. నీకేం కావాలో నీకు ముందు ఇచ్చేసిన అంటుండే ఆయన, అన్ని ఇచ్చేసిన అంటుండే. ఏం లేదా చెప్పండి, ఎవరికైనా రోగాల మీద అధికారం ఇచ్చిరా ఎవరన్నా కదా, భూమి మీద ఎవరికైనా అధికారం ఇచ్చిరా? చూడండి అధికారం, చూడండి అధికారం తెలుస్తుంది. అన్నిటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చిండంట కదా. పక్షులు లోబడనీకి, జంతువులు లోబడనీకి అధికారం ఇచ్చిండు మనుషులకి ఆయన. ఎవరిస్తారు చెప్పండి, సృష్టికర్త తప్ప, మన గొప్ప దేవుడు తప్ప ఎవరైనా ఇస్తారా అధికారం? అరే నువ్వు సేటు దగ్గర పనిచేస్తా, సేట్ అనేది ఫుల్ ఏమంటారు ప్లాన్స్ ఇయ్యాడు నీకు, అసలు సగం కావని చెప్తాడు ఆయన. ఎక్కడ నాకన్నా పెద్దగా అయిపోతాడు ఈయన, ఎక్కడ నాకన్నా గొప్పోడు అవుతాడా అని చెప్పేసి కదా. ఒక పనివాడు ఇంకో పనుడికి పని నేర్పినాడు, తక్కువ నేర్పిస్తాడు, నాకన్నా ఎక్కువ గొప్పోడు అవుతాడని చెప్పేసి. కానీ మన తండ్రి అట్లా కాదు. ఈయన దగ్గర ఏ భేదం లేదు, ఏ తేడా లేదు. నేను ఎట్లా చేసిండో వీళ్ళు నాకన్నా ఎక్కువ చేయాలని చెప్పేసి ఆశపడ్డాడు తప్ప ఇంకో తీరు కాదు తెలుసా. ఏమంటుండే ఇక్కడ, మీరు విశ్వాసం పెడితే ఫలిస్తారంటుండే ఆయన కదా, ఫలిస్తాడంటుండే ఆయన కదా. ఫలించాలంటే నువ్వు విశ్వాసం పెట్టాలంటే ఫస్ట్ కదా. లేఖనాలు చెప్తున్నాయి ఇక్కడ, అన్యులను ఏం చేసిండంటే ఆయన నీతిమంతులుగా తీర్చిండు. ఇప్పుడు నేను నీతిమంతుగా నేను అంటే అన్ని వదిలేసుకున్నాను కాబట్టి ఆయన నాకే ఇట్లా చేసిండు ఆయన. అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇవన్నీ రాంగు అని చెప్పేసి ఆయన నాకు చూపించిండు ఆయన కదా. అన్ని పెడదాం అని చెప్పేస్తున్నా ఆయన. కాబట్టి ఏది పెడదాం, నువ్వు నమ్మేటివి అన్ని పెడదాం. ఫస్ట్ ఏమో విధంగా ఆలోచించో అవన్నీ పెడదాం. సృష్టికర్త నీ పక్కన ఉన్నాడు, నీతో మాట్లాడుతుండు. ఎట్లా మాట్లాడుతుండు? వాక్యం ద్వారా మాట్లాడుతుండు. కాబట్టి మనతో మాట్లాడే దేవుడు మన దగ్గర ఉన్నాడు. మన దేవుడు మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు మన దేవుడు కదా. మనల్ని నీతిమంతులు తీర్చిండు ఆయన్నే, మనుషులు కాదు. లేఖనంలో చెప్పుచున్నాయి ముందుగానే. చూడమ్మా, ముందుగా చూచి నీ అందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. చూడండి, ఆయన తోటి దేవుడు వాగ్దానం చేసిండు, అందరూ నీ అంటే రక్షణలోకి వచ్చేస్తారు, నీ కుమారులుగా నీ యొక్క సంతానముగా ఏమంటారు ఆశీర్వదింపబడతారంట. మనము రక్షణ పొందినాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ వచ్చినాం మనము? అబ్రహాము ఆధీనంలోకి వచ్చేస్తాం మనం. అంటే తండ్రి ఆయనకి వాగ్దానం చేసిండు కాబట్టి, ఆయన ఆధీనంలోకి మనల్ని పంపించేసిండు ఆయన. ఇది దేవుని కృపనే తప్ప మనుషులది కానే కాదు. ఇది మనం విశ్వాసం పెడదాం, విశ్వాసం పట్టుకొని నడుచుదాం. ఎందుకంటే విశ్వాసం చాలా అవసరం మనుషులకి. ఇప్పుడు బయటికి వెళ్తున్నా, ఇంటికి వస్తున్నాను, విశ్వాసం పెట్టాలా. నేను వాక్యం చెప్తున్నా, నాకు ఈ ఒక వాక్యం ఫలిస్తుంది, నేను దీని ప్రకారం నడుస్తాను, విశ్వాసం నేను పెట్టాలా ఫస్ట్. ఎందుకంటే చెప్పి వేస్ట్ లేకపోతే కదా. ఆ కోడి పోయింది, కోడి పోయలేము. కోడి అంటే మనుషులను కాపాడాలా, అన్ని ఏమైనా అనుకుంటే అవన్నీ కాపాడాల్సింది దేవుడే కదా. కాపాడేటప్పుడు దేవుడే కూడా ఉన్నట్టు. ఇంకా ఆ కోడి పోయలేము. ఏమి నాకు అర్థం కాలేదు. నేను చెప్పేసిన కోడి అదే ఏదైతే నువ్వు అనుకున్నావు అదే కోడి వస్తే పోయామని చెప్పినాడు మా అమ్మ. దేవుని నమ్ముకోకముందు ఆ కోడి రాలేదు, మా అమ్మ పోయలేదు. మా తమ్ముడు నెంబర్ 1 పాస్ అయ్యండి ఆయన. ఎందుకు? దేవుని కృపవల్లనే అది కదా. భయం 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 ఉంటది వేరే రూట్ లో ఉంటే. ఈ రూట్ ఇక్కడ దేవుని ఆధీనంలో ఉంటే మనము, ప్రభు అయిన యేసు ప్రభువుని నమ్ముకుంటే మనము భయం ఉండదు. నిర్భయంగా మనం ఉంటాం, ధైర్యంగా మనం ఉంటాం. ఎందుకు? నీ పక్క నిలబడతాడంట ఆయన, నీకే అపాయం రాకుండా కదా. కాబట్టి చూడండి ఇక్కడ, కాబట్టి విశ్వాసము గల అబ్రహాముతో ఆశీర్వదింపబడుదురు. నువ్వు నేను మనందరము ఆశీర్వాదింపబడాలంటే ఆయన దగ్గర విశ్వాసం పెట్టాలా. కాబట్టి విశ్వాస సంబంధమైన విశ్వాసము గల అబ్రహాముతో కూడా మనం అందరం ఆశీర్వదింపబడాలంటే నువ్వు విశ్వాసం పెట్టాలంట. అప్పుడే నువ్వు ఆశీర్వాదం. ఆశీర్వాదం
ఆయన ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలంటే ఫస్ట్ నువ్వు విశ్వాసం పెట్టాలా, నమ్మకం పెట్టాలి. ఫస్ట్ నేను దేవుడు నాకు ఈ శ్రమ నుంచి విడుదల ఇస్తాడు, ఈ యొక్క కష్టం నుంచి నాకు విడుదల ఇస్తాడు కదా, ఈ యొక్క బంధకం నుంచి నాకు విడిపిస్తాడు కదా. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, మనకి మధ్యవర్తిని ఎవరిని పెట్టుకోవడానికి వీలేదు. సృష్టికర్త నీకు నాకు మనకు సంబంధం ఆయనతోటి మనం పెట్టుకోవాలా కదా. అబ్రాహాం ఏం చేసిండు? కరెక్ట్ దేవునితోనే కనెక్షన్ పెట్టుకునే ఆయన. ఏమన్నా కావాలంటే దేవునికి చెప్పుకుంటే ఆయన, మనుషులకు చెప్పుకోలేదు ఆయన. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. చూడండి, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయించుటయందు 11 ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతి తీర్చబడును సంగతి స్పష్టమే. చూడండి, ధర్మశాస్త్రం వల్లనే నువ్వు ఆయన దగ్గర నీతి మంత్రులను ఎంచబడతావంట. తీర్పు అంటే తీర్పు నీకు వస్తుంది, తీర్చబడుతుంది తీర్పు. అది స్పష్టమేనంట. ఆ సంగతి స్పష్టమే, దీంట్లో ఏ డౌట్ లేదు. ఇంకా ఆయన ఒక తీర్పు నీకు తీర్చిందంటే, నువ్వు నీతి మంత్రులు నీకు ఆయన చెప్పిందంటే దీన్ని ఎవరు తారుమారు చేయలేరు అంటున్నాను. ఆయన తీర్పు ఇచ్చిందంటే అది ఖచ్చితంగా అవుతుంది. చూడండి, నోవా చూడండి, ఆయన ఇట్లా వర్షం వస్తుంది నువ్వు ఓడను తయారు చేసుకోవాలంటే ఆయన ఏమన్నా చెప్పకుండా ఆయన అంటే చెప్పినట్టు చేసిండు. ఆయన చెప్పినట్టు చేసిండు కాబట్టి ఆయనతో పాటు ఆయన కుటుంబం రక్షింపబడ్డది అక్కడ. అంటే వాళ్ళ రక్షణ వచ్చింది. వాక్యం తెలుస్తుంటుంది కదా. నీతిమంతు ఇక్కడ విశ్వాసం కోసం రాయబడ్డ వాక్యం ఇవన్నీ. అంటే వాళ్ళు ఓడలకు పోయినాక రక్షణ పొందిరాలు, ఫస్ట్ నోహా రక్షణ పొందినుండే కదా. ఆయన ఒకవేళ ఆయన చెప్పినట్టు వాళ్ళు వినకపోయిన ఉంటే వాళ్ళకు రక్షణ వచ్చేది రాకపోతుండే. కాబట్టి వినడం, దాన్ని బట్టి మనం నడవడం చాలా అవసరం తెలుసా. అప్పుడే నీకు జీవితం ఫలిస్తుంది, నీకు జీవితంలో రక్షణ వస్తుంది. నిజమైన వెలుగు అప్పుడు వస్తుంది. నువ్వు అన్ని వదిలేసుకోవాలా. ఇది కాదంటే అది కానే కాదన్నా, అంతే ఇంకా కదా. ఏలైనగా నీతిమంతుడు చూడండి, మనకు మళ్ళీ మళ్ళీ విశ్వాసం కోసమే చెప్తున్నా ఆయన. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నువ్వు జీవించాలంటే, నేను జీవించాలంటే విశ్వాసం పెట్టాలంట. విశ్వాసం పెడితేనే నేను మనమందరం జీవిస్తామంట. మనం జీవించాలంటే ఏం చేయాలి? విశ్వాసం పెట్టాలి. ప్రభువా ఆనాడు మోషేకి అట్లా మాట్లాడినావు, ప్రభువా ఆనాడు అబ్రహాంతో అట్లా మాట్లాడినావు, వాళ్ళని దీవించినావు, వాళ్ళని ఆశీర్వాదించినావు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం పెట్టిరు. ఇప్పుడు నేను విశ్వాసం పెడుతున్నావు ప్రభువా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా సేవను దీవించాను. నేను మనందరం విశ్వాసం పెడితే మన సేవలు ఫలిస్తాయి. ఎక్కడో సేవ వెళ్ళిపోతుందని అన్న అంటా ఉంటాడు అప్పుడప్పుడు. ఎట్లా వెళ్తావు సేవ? అది నువ్వు విశ్వాసం పెడితేనే నీ సేవ వెళ్తుంది. నువ్వు విశ్వాసం పెడితే నువ్వు ఎక్కడెక్కడ వెళ్తావు సేవ చేయడానికి. ఎందుకంటే నాకు ఈ శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు విశ్వాసం పెట్టు, ఆశపోతుంది. ముందే నమ్మాలంట, విశ్వాసం పెట్టాలంట, ముందే నమ్మాలంట. ఏమని? నాకు ఈ కష్టం పోయిందని. కష్టం పోకముందే నువ్వు కష్టం పోయిందని చెప్పినావు అనుకో, అరే నేను ఇది కష్టం తీసేయకముందే తీసినంటుండే కదా. ఎంత గొప్ప బిడ్డ అంటే ఆయన మన వల్ల సంతోషపడతాడు ఆయన. ఎందుకంటే కాకముందే అయినామని చెప్పినావు అనుకో, అది ఇచ్చేస్తాడు ఆయన ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అన్ని పోయినాయని నువ్వు ప్రార్థన చేయాలా, అన్ని నాకు వచ్చినాయని ప్రార్థన చేయాలి. నీకు అన్నిటికీ అధికారం ఇచ్చినప్పుడు నీకు ఎందుకు కష్టం పోదు చెప్పండి? ప్రార్థన చేస్తే కష్టం ఎందుకు పోదు చెప్పండి కదా. నువ్వు విశ్వాసం పెడితేనే నీతిమంతుడు అంట కదా, జీవిస్తావంట. నువ్వు జీవించాలంటే, జీవించడం అంటే ఏంది? బతకడం. ఎట్లా బతుకుతాం? వాక్యం ద్వారానే బతుకుతాం మనం. ఈ అడ్డమైన ఫుడ్లు తిన్నాం అనుకో, రోగాలు వచ్చి చచ్చిపోతాం కదా. రోగాలు వచ్చి చచ్చిపోతాం. ఆ రోగం వచ్చిందంటే ఎవడు పట్టలేడు, ఎవరు మనని బాగు చేయలేరు. కాబట్టి అప్పుడప్పుడు నువ్వు దేవుని దగ్గర గడుపుతా ఉంటే, ఆయన వాక్యం చదువుతా ఉంటే, నీకేం తినాలో, ఎట్లా ఉండాలో, ఏం చేయొద్దు, ఏం చేయాలో ఆయన చూపిస్తా ఉంటాడు వాక్యం ద్వారా మనకి. తన శిష్యుల ద్వారా మనకు చెప్తా ఉంటాడు కదా. మన అబ్రహాం తండ్రి ఆయన ద్వారా చెప్తా ఉంటాడు. ఏమేమి మాట్లాడిన మాకు తెలుస్తా ఉంటది. మనం చదివితే లేఖనం మనం చదవాలా, ధర్మశాస్త్రం మనం జ్ఞానించాలా, దాన్ని పట్టుకొని నడవాలి. ఒక పని చేసినప్పుడు మనం చేసినామంటే, ఇప్పుడు నువ్వు ఒక పని నేర్చుకొని పని చేస్తేనే అంటే కరెక్ట్ ఆ పని చేసినట్టు పాస్ అయినట్టు. మనం ధర్మశాస్త్రం మనం చదివినాక దాని ప్రకారం నడవకపోతే మనం పాస్ కానట్టు, ఫెయిల్ అయినట్టు, 0% తోటి మనం ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు మార్కులు రావు, నీకు ఎక్కడ జాబ్ రాదు, అంటే నీకు ఎక్కడ సేవ రాదు, ఎక్కడ నీకేమి రాదు. ఎందుకు? మన దగ్గర ఫెయిల్ అయినావు అనుకో, ఎవరు దీన్ని పాస్ చేయలేరు, ఎవరు నిన్ను బాగు చేయలేరు. తీర్పు తీర్చేవాడు ఆయన్ని, నిన్ను నీతిమంతుడుగా తీర్చేవాడు ఆయన్ని. ఆయన నిన్ను నీతిమంతుడుగా తీర్చాలంటే నువ్వేం చేయాలంట? విశ్వాసం పెట్టాలంట ఆయన దగ్గర కదా. విశ్వాసం పెడితేనే మన జీవితాలు బాగుపడతాయి కదా.
చూడండి మళ్ళీ అంటే అధ్యాయం స్టార్ట్ నుంచి ఇదే మాట్లాడుతున్నాయన. మళ్ళీ ధర్మశాస్త్రం అంటుంది చూడండి. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి చూడండి ధర్మశాస్త్రం విశ్వాసం కాదు కదా. ఏమంటుండు? విశ్వాస సంబంధమైన అంటే విశ్వాసానికి దీనికి సంబంధం లేదు. విశ్వాసం ఎట్లా పెట్టాలను? అరే నువ్వు చదివినాక నువ్వు అరే నీకు నాకు వీళ్ళతో ఇట్లా మాట్లాడినావు ప్రభా, నాకు కూడా నేను విశ్వాసం పెడుతున్నా, నువ్వు నాతో మాట్లాడు అని విశ్వాసం పెట్టాలా కదా. ఇగో ఇక్కడ ఈ వాక్యంతో ఇట్లా మాట్లాడినావు కదా, విశ్వాసం పెట్టాలను కదా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించును. చూడండి ఆత్మ నీ దగ్గర ఆయన ఒక ఆత్మ ఉందనుకో ఏమంటున్నాయన అన్ని జయిస్తామంటున్నాయన. మరి నీకు దయ్యాలు ఎట్లా లోబడతాయి, నీకు శ్రమలు ఎట్లా లోబడతాయి, నీకు కదా నీకు కష్టాలు ఎట్లా లోబడతాయి కదా. ఇప్పుడు మన బ్రదర్స్ వాళ్ళు ట్రైబల్ పోతురు కదా, అన్న వాళ్ళు ట్రైబల్ పోతురు కదా కదా. ఎన్నోసార్లు రవి బ్రదర్ వీళ్ళందరూ చెప్తా ఉంటారు కదా, మాకు ఇట్లా అవి మాకు లోబడ్డాయి ఇవి అన్ని లోబడ్డాయి అని చెప్పేస్తారు. ఎట్లా లోబడ్డాయి? వాళ్ళకి దేవుని ఆత్మ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి లోబడుతున్నాయి అవి కదా. మరి ఆయన ఆత్మ నీ దగ్గర మన దగ్గర లేకపోతే అవి లోబడలేవు మనకి. నీ శ్రమన నీ దగ్గరికి వెళ్ళి పోనప్పుడు నీకు దయం ఎట్లా లోబడుతుంది? నీ కష్టమే నీ దగ్గరికి వెళ్ళి పోనప్పుడు నీకు అవతల కష్టం ఎట్లా పోతుంది నీ దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే? నువ్వు కరెక్ట్ లేకపోతే వాళ్ళ దగ్గర కష్టం ఎట్లా పోతుంది? వాళ్ళు ఎట్లా కరెక్ట్ అవుతారు? చూడండి ఆత్మ నీ దగ్గర ఉందనుకో ఏమవుతుందంట? విశ్వాసం నీకు కలుగుతుందంట. విశ్వాసం వలన ఏమవుతావు? నువ్వు ఫలిస్తావంట, లభిస్తావంటుందా. నువ్వు దాన్ని ఏమంటావు? ఫలించేటట్టు చేసుకుంటావు విశ్వాసం పెట్టుకుంటే కదా. నువ్వు విశ్వాసం పెడితే నువ్వు బాగుపడతావు. ఫస్ట్ నమ్మిన ప్రతి ఒక్కరు విశ్వాసం పెట్టాలంట ఆయన దగ్గర. అబ్రాహాము చూడండి, అబ్రాహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము చూడండి ధర్మశాస్త్రం యొక్క శాసనము నుండి విమోచించు. చూడండి అబ్రాహాము పొందిన ఆశీర్వాదం. అబ్రాహాము ఒక ఆశీర్వాదం పొందుకుంటూ ఏం చేసిండు? ఆయన మనకు తండ్రిగా ఆయన నిలబడ్డాడు. మనకు తండ్రిగా ఆయనను అక్కడ దేవుడు లేవెచ్చిండు. ఎందుకు? దేవుని మీద అబ్రాహాము విశ్వాసం పెట్టిండు కాబట్టి కదా. ఆయన యొక్క విశ్వాసం పెట్టకపోతే మనకు తండ్రి కాకపోతుండే ఆయన. ఎందుకు పెట్టిండు ఆయన అంటే నువ్వు నేను మన సేవ ఫలించాలా, మనం ఆత్మీయంగా మనం ఇంకేమన్నా సంపాదించుకోవాలనుకుంటే మనం విశ్వాసం పెట్టాలా ఫస్ట్ కదా. మనము ఆయనకి పిల్లలు, మన ద్వారా ఎవరైనా రక్షణ పొందినంటే వాళ్ళే మనకు పిల్లలు. ఆత్మ సంబంధమైన వాళ్ళే సంతానం. ఆత్మ సంబంధమైన సంతానం అంటే అదే సేవ ఫలించాలా. నీ వలన నా వలన మనందరి వలన రక్షణకు వస్తేనే అదొక మన సంతానం అది కదా. అబ్రాహాం పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలా. అప్పుడే మనకు ఈ యొక్క వాక్యానికి దేవుడు పెట్టిన ఒక శ్రమకి ఒక అర్థం ఉంటది. ఆయన శ్రమ పడ్డాడు కదా, కష్టాలు పడ్డాడు, అన్ని భరించిండు, అనుభవించిండు. ఏమైంది? మనకు రక్షణ వచ్చింది కదా. లేకపోతే రక్షణ వచ్చి ఆగపోతుండే కదా. 14 చదవండి. ఇందును గూర్చి శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చదవట్లేదు. సహోదరులారా మనుష్య రీతిగా మాటలుచున్నను మనుషుడు చేసిన స్థిరపడిన తరువాత ఎవడునో దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. చూడండి ఉడంబడిక మనం చేసుకోవాలా దేవునితోటి. ఉడంబడిక చేసుకున్నాం అనుకో అంటే నువ్వు దేనితో ఎంగేజ్మెంట్ చేసేసుకోవాలా, ఆయనతో కనెక్షన్ పెట్టుకోవాలి. ఇంకా ఎవరు మనల్ని ఆయన నుంచి వేరు చేయలేరు ఇంకా కదా. నువ్వు శిలో మీద వేలాడబడ్డట్టు నువ్వు ఫీల్ కావాలా. ఇక నేను కూడా కష్టం అనుభవించా అంటే అంతా నువ్వు ఆలోచిస్తున్నా నీకు అర్థమవుతుంది కదా. చూడండి మనకు ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్న. ఒక మేక్ కొట్టుకొని ఒకసేపు గాల్లో ఎలా పడితే ఎట్లుంటుంది అంటే మొత్తము బాడీ మొత్తం ఒక మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే తక్కువ మామూలు విషయం కాదు అది. అంటే నా కోసం పొందిన ఈ యొక్క కష్టము, నా కోసం పొందిన ఈ శ్రమ అని చెప్పేసి నువ్వు బాధపడాలంట, మనం బాధపడాలంట అట్లా కదా. ఉడంబడిక చేసుకోవాలా ఆయన తోటి మనం. అప్పుడే మనల్ని ఆ ఉడంబడిక చేసుకున్నాక ఆయన నుంచి మనల్ని ఎవ్వడు వేరు చేయలేడంట కదా. 20 చదువు. చూడండి నీకు నాకు మధ్యలో ఎవ్వరు మధ్యవర్తి ఉండడానికి వీలు. అంటే మధ్యలో నీకు దేవునికి మనకు మధ్యలో ఎవరు మధ్యవర్తి ఉండడానికి వీలదంట. మనమికే డైరెక్ట్ దేవునికి మధ్యవర్తి ఉండాలంట. చూడండి మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడేనంట కదా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే డైరెక్ట్ ఆయనతో కనెక్షన్ పెట్టుకోవాలి
కదా. నువ్వు వాక్యం చదువుతున్నావు అంటే డైరెక్ట్ కనెక్షన్ ఆయనతో పెట్టుకోవాలి. నువ్వు వాక్యం చెప్తున్నావు అంటే దేవుడు నాతో మాట్లాడుతుండు అని నువ్వు కనెక్షన్ పెట్టుకోవాలా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు విశ్వాసం పెట్టుకోవాలా. వింటే కార్యాలు జరుగుతాయి, వినకపోతే అది చెప్పబడిన వాక్యం చెప్పబడుతూనే ఉంటది. ఎవరు వింటే వాళ్ళకు ఫలిస్తాయి అంటారు కదా. మనకి ఎవరో చెప్పిన వాక్యాలు మనం విని మనం చదివినాం కాబట్టి మనం ఫలిస్తున్నాం. మనం కూడా చెప్పే వాక్యాలు ఇంకెవరెవరు ఉంటే వాళ్ళకు కూడా విశ్వాసం వస్తుంది. అరే విశ్వాసం లేకపోతే మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, మనం ఎక్కడన్నా ఏమంటాం మిస్ అయిపోతున్నామా, ఎక్కడన్నా మనం ఏదైనా కోల్పోతున్నామా అని మనం గ్రహిస్తాం కదా. మధ్యవర్తిని మనకు మధ్యలో కనెక్షన్ ఎవరికి పెట్టుకోరు. డైరెక్ట్ దేవునితో మనం కనెక్షన్ పెట్టుకోవాలా, దేవునికి మనకు సంబంధం పెట్టుకోవాలా కదా. ఎంతగానో మనం చేస్తారు చెప్పండి మన కోసం. ఎదుటి వాళ్ళు ఎంతగానో మనం చేస్తారు చెప్పండి. నీకు మధ్యలో దేవుని కనెక్షన్ ఉంటుంది కదా. నువ్వు భారంగా కూర్చుంటావు ఆయన దగ్గర సన్నిధిలా, నువ్వు ఒక బాధతో కూర్చుంటావు, ఒక అవసరంతో కూర్చుంటావు. సపోజ్ నీకు ఆకలైంది అనుకో, ఎట్లా తింటావు? పోయి గప్ప గప్ప తినేస్తావు. అంటే నీకు డబ్బు అవసరం ఉంటే ఎట్లా పోతావు పనికి? జాబ్కి ఎట్లా పోతావు? నువ్వు డబ్బు అవసరం లేకపోతే జాబ్కి పోతావా నువ్వు? కాబట్టి నీకు శ్రమ పోవాలా, నీకు కీడు పోవాలా అంటే ఏం చేయాలా? నువ్వు డైరెక్ట్ నువ్వు దేవునితో కనెక్షన్ పెట్టుకోవాలి. నువ్వు కష్టపడితేనే నీకు ఫలితం వస్తుంది అంటున్నాను. నువ్వు కష్టపడాలా, నువ్వు దివారాత్రులు ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకొని ఉంటేనే ఆ వాక్యాలు నీకు అర్థమవుతాయి, ఆయన యొక్క మర్మాలు నీకు అర్థమవుతాయి, మనందరికి అర్థమవుతాయి కదా. అబ్రహాము అన్ని భరించింది కాబట్టి ఆయన మనకు అందరికీ ఎప్పుడో జరిగిన విషయం కానీ ఇప్పటికైనా తల్లి కొనసాగుతూనే ఉన్నాయి అన్నమాట. ఆయన ఒక ఆశీర్వాదం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఆయన ఇప్పటికి కాదు, దేవుడు వచ్చినంత వరకు ఆయన ఒక ఆశీర్వాదం కొనసాగుతూనే ఉంటది, పోతూనే ఉంటది, అది ఎక్కడ ఆగదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన తీర్పు తీర్చిండు కదా, విశ్వాసానికి కర్త అని చెప్పేసి, నమ్మదగిన వాడని చెప్పేసి కదా. ఎవరు? అబ్రహాంకి. అట్లా నీకు నాకు మనందరికీ ఆయనకు బిరుదు ఇవ్వాలంటే నీతిమంతుడని మనం ఏం చేయాలా? విశ్వాసం పెట్టాలంటే ఆయన దగ్గర, నమ్మకంతో ఉండాలంటే మనం ఆయన దగ్గర కదా. 21 చదవము. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? చూడండి ఆయన ధర్మశాస్త్రము దేవుని వాగ్దానం అంటే దేవుడు మాట్లాడే మాటలని వాక్యం ద్వారానే మాట్లాడతాడు. వాగ్దానం చేసిండంటే నీకు చూడండి, అబ్రహాంకు వాగ్దానం చేసిండు. ఏమని చేసిండు? మొత్తం నీ సంతానము ఇసుక రేణి వల్ల చేస్తాను ఆయన అంటే అది మాట ఏమైనా తప్పిందా? అంటే నమ్మిన ప్రతి ఒక్కరు అబ్రహాము ఎన్నికలు వచ్చిన వీళ్ళంతా, అది మనం గుర్తించాల్సినది. అందరికి తెలుసు కానీ మాట్లాడుతున్న మనతో ఆయన మళ్ళీ ఆయన చేసిన వాగ్దానము ధర్మశాస్త్రానికి విరోధమైనది కాదు అంటున్నా ఆయన. అట్లా కాదు. శక్తి గల ధర్మశాస్త్రము చూడండి, ముఖ్యంగా ధర్మశాస్త్రం అంటే నీకు జీవింపజేస్తుందంట, నీకు శక్తి చేస్తుందంట. నీకు శక్తి జీవింపజేసిన అంటే నీకు జీవము శక్తి ఉందనుకో, నువ్వు అన్ని జయిస్తావు అంటున్నాను. చూడండి, నేను ఒక దగ్గరికి పోవాలని నాకు శక్తి ఉంటేనే పోతాను, ఎందుకంటే నాకు శక్తి ఉంది కాబట్టి. నేను ఒక బరువు లేపాలంటే శక్తి ఉంది కాబట్టి నేను ఆ బరువును లేపుతా, లేకపోతే లేపుతాం మనం. నాకు జీవం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, అంటే నా దగ్గర బలం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. జీవం అంటే ఆయన బలం, ఆయన మాట, ఆయన వాక్యం. ఇవి లేకపోతే మనం ఎట్లా ఫలిస్తాం, ఎట్లా జీవిస్తాం కదా. ఆయన ఒక మాట నీ దగ్గర పెట్టుకొని నువ్వు శక్తివంతులుగా ఉండాలంటే, నీకు ఇవన్నీ లోబడాలంటే, ఏవి శ్రమలు గాని, దయ్యములు గాని, మంత్రములు గాని ఏవన్నీ నీకు లోబడాలంటే ఈ యొక్క ఆయన శక్తి నీ దగ్గర ఉండాలంట. నువ్వు ధర్మశాస్త్రం చదువుకుంటా ఉండి నువ్వు ఆయన దగ్గర దివారతులు నువ్వు ఆయన దగ్గర కనిపెట్టుకుంటూ ఉంటే నీకు దేవునికి కనెక్షన్ ఉండాలా. మధ్యలో ఎవరికి కనెక్షన్ పెట్టుకోవడానికి వీలు లేదంట. ఫస్ట్ అప్పుడే నువ్వు ఏమైనా పొందుకుంటాం, ఏమైనా దాన్ని అనుభవిస్తాం మనం కదా. కానీ మనం ఎంత మాత్రం ఇతరుల మీద ఆధారపడ్డాం అనుకో, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా అలసిపోతారు, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. ఎంతగానో మనం చేస్తారండి. నమ్మిన ప్రతి ఒక్కరు ఏం చేయాలా? ఆయన మీద ఆధారపడాలా, విశ్వాసం పెట్టాలి, ఆ విశ్వాసం పట్టుకొని నడవాలి. నీతిమంతుడుగా ఎవరు తీర్చాలా తీర్పు? మనకు తండ్రి నీతిమంతుడుగా తీర్పు తీర్చాలా, మనుషులు కాదు మనకు తీర్పు తీర్చడానికి కదా. వాస్తవముగా ధర్మశాస్త్రము మూలముగానే చూడండి, ధర్మశాస్త్రం మూలంగా నీకు అన్ని కలుగుతా అంటున్నాను. మళ్ళీ నువ్వు ధర్మశాస్త్రం చదివితేనే నీకు అన్ని తెలుస్తాయి. ఎవరెట్లా విశ్వాసం పెట్టిరు, ఎవరెట్లా శ్రమ పొందిరు, ఎవరెట్లా కాపాడబడ్డరో, ఎవరెట్లా రక్షణ పొందిరో కదా, నీకు అన్ని తెలుస్తూ ఉంటాయి. బైబిల్ చదివితేనే తెలుస్తూ ఉంటాయి. బైబిల్ చదివితే ఎట్లా తెలుస్తుంది మనకి కదా. మనం చదువుదాం, దాన్ని పట్టుకుని నడుచుదాం కదా. అదే గలతీయులు 4:2 చదువుదాం. తండ్రి చేత నిర్ణయం. చూడండి, ఇక్కడ మాతో మాట్లాడుతున్నాయి ఆయన. గలతీయులకు రాసిన మాట మనకు కూడా చెప్పినట్టే ఇప్పుడు అది. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైందంటే ఆయన మనల్ని నిర్ణయించడాక
మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఆయన. మన గృహానికి ఒక కాపలా ఉంటాడంట ఆయన, మనకి అంటే మనం రక్షిస్తూనే ఉంటాడు ఆయన ఎప్పుడు. మన చూడండి, అదే ఇక్కడ మనం రాయబడ్డ వాక్యం గలతీలు 4:2 ఆయన మనం రక్షిస్తూనే ఉంటాడంట ఆయన కదా. ఆయన నిర్ణయించింది కాబట్టి మనల్ని నిర్ణయించుకుంటుంది కాబట్టి ఆయన కాపాడుతూనే ఉంటాడు. మన గృహం దగ్గర ఆయన ఎప్పుడు కావాలి ఉంటాడంట. మనకి ఏ కీడు రాకుండా, మనకి ఏ శ్రమ రాకుండా, మన మీదకి ఏ నింద రాకుండా ఆయన మన దగ్గర కావాలి ఉంటాడంట. కాబట్టి దేవునికే మహిమ కలుగును కాక ఈ విషయాలలో. ఎందుకంటే నీకు నాకు మనందరికి కాపులా ఆయనే ఉన్నాడు ఇక్కడ. నువ్వు ఆయన కాపులుగా లేవు. చూడండి, ప్రభు వచ్చింది ఇక్కడ పరిచర్య చేసింది కానీ ఎవరితో పరిచర్య చేయించుకున్నాడు ఆయన. అంటే పరిచర్య అంటే పని చేయించుకున్నాడు ఆయన ఎవరితోటి. అయ్యో నువ్వు నా బ్యాగ్ పట్టుకరాను, నా ఇగో చెప్పులు పట్టుకరాను అంటే ఆయన ఏం చేసిండంటే, నేను మీ చెప్పులను మోస్తా కానీ మీరు నాకు మోయడానికి వీలేదన్నాడు ఆయన. అధికారం అంతా చేతిలో పెట్టుకొని, అంత పవర్ పెట్టుకొని ఎవరైనా అంత తగ్గించుకొని జీవిస్తారా అసలు? ఇది మన తండ్రికి సాధ్యమే తప్ప, ఇది మన తండ్రికి సాధ్యం తప్ప ఎవరికి కాదు ఇది. ఒకవేళ మనము ఆ పవర్ పొందుకున్నామంటే ఎంతో ధన్యులం తెలుసా. పొందుకున్న కూడా ఎట్లుండాలంట, మనము చిన్నపిల్లలాగానే ఉండాలంట. చూడండి, ఆయన దగ్గర అన్ని ఉన్నాక ఎంత భరించింది చూడండి. ఒక మనిషిని తిరిగితే ఎంత కోపం వస్తుంది. తిట్టడం కాదునని, రకరకాల హింస పెట్టిరానని అయినా ఆయన భరించిండు. ఎందుకు? మనం రక్షణ పొందనీకనే, ఆయన కృపలు మనం చేసుకుంది కాబట్టి మనం అందరం ఎట్లా ఉందాం, ఆయనకు ఆధీనంలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. విశ్వాసం పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. విశ్వాసం ఎవరికైతే లేదో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం కదా. అందరూ రక్షణ పొందాలని ఆయన కోరిక ఉంది. చూడండి, ఆయన ఎప్పుడైనా రావాలనుకుంటే, కానీ ఆయన ఏమంటుంది తెలుసా, అందరూ రక్షణ పొందినాక వస్తా అంటుండే ఆయన. ఎందుకంటే ఎవరు నశించుకోవడానికి ఆయనకు ఇష్టం లేదంటుండే ఆయన. చూస్తుండే ఇంకా మారుతారేమో. ఆయన చూసే దేవుడు, ఆయన చెప్పించే దేవుడు కాదు, ఆయన నింద పెట్టే దేవుడు కాదు, ఆయన దీవించే దేవుడు కదా. నీకేమైనా కావాలంటే అవి ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన మీద ఆధారపడడం చాలా అవసరం కదా. మనము అడ్డమైన అలవాట్లు పెట్టుకొని ఎక్కడో తిరిగిన వాళ్ళం మనం కదా. తాగుడని, పూజలని అవన్నీ వదిలేసుకొని మనం వచ్చేసినాం. ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తలేరు. కానీ ఆశలు అంటే లోకంతో ఏ ఆశలతో తిరిగినా కూడా అది ఒక విగ్రహమే, అదొక ఆచారమే. కాబట్టి విశ్వాసం నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది అని దాన్ని కాపాడుకొని మనం నడిచామనుకో, ఆ విశ్వాసం ఏమైతే డబల్ అవుతా ఉంటది, ఇంకా ఫలిస్తూ ఉంటది, ఇంకా దానికి ఫలాలు వస్తూనే ఉంటాయి కదా. 7 చదవమ్మా, 7 ఒకటి చదివేసి అయిపోతుంది. కాబట్టి చూడండి, కాబట్టి నువ్వు ఇక దాసుడో కావు కుమారుడవే. తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ కదా. కాబట్టి నువ్వు ఇక దాసుడో కావు కుమారుడవే. కుమారుడు నువ్వు ఉంటే తండ్రి నీకేం కావాలో నీకు ఆయన ద్వారా మనం వారసులం. అంటే ఆయన ఆస్తికి వారసులం అంటే ఆయనకున్న ఆస్తి అంతా మనకే వస్తుంది. ఆయనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకే వస్తాయి. ఎందుకంటే ఆయన కుమారులం కాబట్టి మనం ఏమంటే ఇక మీదట మనం కుమారులమే, దాసులం కాదంట. మనమే దాసులో కావు కుమారుడవే. మనందరినీ కుమారులుగా ఆయన స్వీకరించింది కాబట్టి మనకి ఒక రక్షణ వచ్చింది. కాబట్టి దునియా మొత్తం రక్షణ ఉండాలా, ఎవరు నశించుకోవడానికి వీలేదు. ఎవరైతే విశ్వాసం తక్కువ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం కదా. విశ్వాసం ఏమైనా తక్కువ ఉంటే మనం పరీక్షించుకుందాం. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు దేవునికి కనెక్షన్ ఉండాలా. మనుషులకు మధ్యలో కనెక్షన్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఆయన మీద ఆధారపడదాం. ఏమైనా డౌట్లు ఉంటే ఆయన సన్నిధిలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన మాటలు దీవించుగాక, తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. చూద్దాం. దేవ గొప్ప దేవునికి వందనాలు చేస్తుందని వాగ్దాన మాటలు వందనాలు ప్రభా. ఇక వాక్యం పట్టుకుని నడుచులాగా మీరే మాకు సాయాలు దయచేసి, విడుదల దయచేసి, వచ్చిన ప్రతి ఒక్క దీవించి ఆశించండి రాజా. ఎవరికి ఏ అవసరం ఉందో ప్రతి అవసరానికి మేము తీర్చండి. నీ యొక్క మా యొక్క విశ్వాసం అధికం కావాలా, నీ అందు మేము విశ్వాసం పెట్టాలా, నువ్వే నీతి మంచిగా తీర్చాలా. మనుషుల మీద ఆధారపడడానికి వీళ్ళు చేసిపోవా, నీకు మాకు కనెక్షన్ పెట్టుకోవాలా. ఇసుకోవా మీరు మాకు సాయాలు దయచేయండి. వచ్చిన పదకు దీవించి ఆశ్రయించి వాళ్ళ సేవలు మీరు ఫలించలాగినా మీరే సాయం దయచేసి, ఎవరైతే నశించిపోతారో ఇసుకోవా వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించలాగునా, వాళ్ళ రక్షించలాగునా మీరే మాకు సాయం దయచేసి, వచ్చిన పదకు దీవించి ఆశ్రయించి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి రక్షణ దయచేసి, ఆ కుటుంబాలకు రక్షణ దయచేసి, వీళ్ళు దయచేసి మీరు సిద్ధపరచుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరూ అందరికీ ప్రైజ్ లార్డ్.